సో ఈ లెక్చర్లో మనం థర్డ్ ఎక్స్పెరిమెంట్ చూద్దాం. సో వాట్ ఈస్ థర్డ్ ఎక్స్పెరిమెంట్? దట్ ఈస్ మెజర్మెంట్ ఆఫ్ త్రీ ఫేజ్ పవర్ యూజింగ్ టూ వాట్ మీటర్. సో ప్రీవియస్ లెక్చర్లో మేము అప్డేట్ చేస్తే మనం మెజర్మెంట్ ఆఫ్ పవర్ చేసాం, బట్ ఆర్ఎల్ సర్క్యూట్. సో అందులో మనకి సింగిల్ ఫేజ్ మాత్రమే ఒకటే ఉంది, ఆర్ఎల్ ఒకటే ఉంది సోర్స్. బట్ ఇక్కడ చూస్తే మీరు త్రీ ఫేజ్ పవర్ అంటున్నారు. సో ఇక్కడ నేమ్ లోనే ఉన్నది లేదా త్రీ ఫేజెస్. సో త్రీ ఫేజెస్ ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించిన లోడ్ కూడా త్రీ ఫేజ్ లోనే ఉంటాయి. అంటే త్రీ లోడ్స్ ఉన్నాయి, మూడు ఫేజీలు ఉన్నాయి సోర్స్ సైడ్, అలాగే మూడు లోడ్లు ఉన్నాయి లోడ్ సైడ్. సో దీన్ని మనం సింపుల్ సర్క్యూట్ లో డ్రా చేయాలి అంటే ఎలా డ్రా చేయొచ్చు? సింగిల్ సోర్స్ ఉన్నప్పుడైతే మనం ఈ విధంగా మనం డెవలప్ చేసాం సింగిల్ లోడ్. అయితే ఇక్కడ లోడ్ వచ్చేసరికి త్రీ ఫేజ్ లోడ్ కాబట్టి ఆర్ఎల్ లోడ్ కానీ తీసుకుంటే ఒక్కొక్క ఫేజ్ లో రెండు లోడ్స్ ఆర్ఎల్ త్రీ ఫేజ్ సంబంధించి 6 లోడ్ చూస్తాడు. డిఫికల్టీగా ఉంటుంది కాబట్టి నేను ఫర్ సేక్ ఆఫ్ సింప్లిసిటీ ఐఎమ్ కన్సిడరింగ్ రెసిస్టెన్స్ లోడ్ ఇట్సెల్ఫ్ ఎల్లో ఆర్ ఉంది. ఇక్కడ నేను అబ్జర్వ్ చేస్తే సింపుల్ సర్క్యూట్ ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉంది. మూడు సోర్సులు ఉన్నాయి అంటే ఆ మూడు సోర్సులు నేను ఎన్ని ఫార్మాట్లో నేను కనెక్ట్ చేయొచ్చు? సో ఇలా కనెక్ట్ చేయొచ్చు. లేదా ఇలా కనెక్ట్ చేయొచ్చు. సో ఇలా కనెక్ట్ చేసే దాన్ని స్టార్ కనెక్షన్ అంటారు, వై కనెక్షన్ అంటారు. సో మీరు రివర్స్ డైరెక్షన్ ఇలా అబ్జర్వ్ చేసి చూడండి, వైలా ఉంటుంది. సో వై కనెక్షన్, స్టార్ కనెక్షన్ అంటారు. ఇలా ఉంటే ఇది డెల్టా షేప్ లో ఉంది కాబట్టి దీన్ని డెల్టా కనెక్టెడ్ లోడ్ అంటారు. ఇదైతే సారీ లోడ్ కాదు, సోర్స్. స్టార్ కనెక్టెడ్ సోర్స్ అంటారు. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే స్టార్ కనెక్టెడ్ తీసుకుంటున్నాం, డెల్టా కాదు. ఇప్పుడు ఈ సోర్స్ ప్లేస్ లో కానీ నేను రెసిస్టెన్స్ ఎలిమెంట్ కానీ ప్లేస్ చేస్తే అగైన్ ఐ విల్ హ్యావ్ ఏ త్రీ ఫేజ్ లోడ్. సో ఇలా ఉంటే దీన్ని స్టార్ కనెక్టెడ్ లోడ్ అంటారు. అదే ఇలా కనెక్ట్ అయి ఉంటే దీన్ని డెల్టా కనెక్టెడ్ లోడ్ అంటారు. సో స్టార్ కనెక్టెడ్ సోర్స్ తీసుకుంటున్నాం కాబట్టి నేను స్టార్ కనెక్టెడ్ లోడ్ తీసుకుంటున్నాను ఇక్కడ. సో ఇది ఇక్కడ మ్యాండేటరీ కాదు, స్టార్ అంటే స్టారే ఉండాలని. సో ఈ కాంబినేషన్స్ ఏవైనా మీరు తీసుకోవచ్చు, బట్ ఫర్ సేక్ ఆఫ్ సింప్లిసిటీ నేను స్టార్ కనెక్టెడ్ సోర్స్, స్టార్ కనెక్టెడ్ లోడ్ ఈ రెండు నేను తీసుకుంటున్నాను. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్టార్ కనెక్టెడ్ source and you have a star connected load. స్టార్ కనెక్టెడ్ అని అప్లై చేయండి. మూడు సింగిల్ ఫేజ్ సోర్సెస్ ఒక కామన్ పాయింట్ ని కలిగి ఉన్నాయి. దీన్ని న్యూట్రల్ పాయింట్ అంటారు. సో రిమైనింగ్ ఏమంటారంటే ఫేజెస్ అంటారు. ఈ ఫేజెస్ ఏమంటే త్రీ ఫేజ్ సిస్టమ్ ఏమంటారంటే ఆర్, వై, బి అనొచ్చు, లేదా ఏ, బి, సి అనొచ్చు. ఏబిసి ఫేజెస్ అనండి, లేదా అంటే రెడ్, ఎల్లో, బ్లూ ఫేజెస్ అను. సో ఆర్ ఫేజ్ వెళ్ళి ఏ లోడ్ కనెక్ట్ అయితే అది మనకి ఆ ఫేజ్ సంబంధించిన లోడ్, అంటే ఆర్ ఫేజ్ లోడ్ ఇది. వై ఫేజ్ లోడ్ ఇది. అండ్ దిస్ ఈస్ బి ఫేజ్ లోడ్. సో ఇది మనకి సింపుల్ సర్క్యూట్.
అయితే దీన్ని మనం ఎక్స్పెరిమెంట్స్ సెటప్‌ని ఇలా మారుస్తాం. సో, ప్రీవియస్ ఎక్స్పెరిమెంట్స్ ఏవైతే చెప్పానో సేమ్ ఇక్కడ కూడా అంతే. ఎక్కడైతే మనకి సోర్సెస్ ఉన్నాయో వాటిని మనం ఆటో ట్రాన్స్‌ఫార్మర్స్‌తో మనం రీప్లేస్ చేయాలి. సో, ఆటో ట్రాన్స్‌ఫార్మర్స్‌తో రీప్లేస్ చేయాలంటే ఇక్కడ మనకు ఎన్నున్నాయి సోర్సులు? 3 సోర్సులున్నాయి. 3 సోర్సులున్నాయి కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే 3 ఆటో ట్రాన్స్‌ఫార్మర్స్‌ని డ్రా చేసుకోవాలి. వాల్యూస్. అయితే ఇలా స్టార్ షేప్‌లో వేస్తే మనకి ఈ ఆటో ట్రాన్స్‌ఫార్మర్ కనెక్షన్‌లో మనకి పిక్చర్‌లో మనకి డిఫికల్టీ ఉంటుంది కాబట్టి నేను ఆ 3 ఆటో ట్రాన్స్‌ఫార్మర్‌ని స్ట్రెయిట్ లైన్ ఫ్యాషన్‌లో డ్రా చేస్తున్నాను. అయితే స్టార్ కనెక్షన్‌లో మీరు అబ్జర్వ్ చేశారో అన్నిటికి అన్ని సోర్సులకి కామన్‌గా ఒక పాయింట్ ఉండాలి. సో, ఆ కామన్ పాయింట్ ఏం చేస్తానంటే ఈ బాటమ్‌లో ఉన్న ఈ వైర్స్‌ని గాని ఇలా కనెక్ట్ చేసేస్తే ఒక కామన్ పాయింట్ వచ్చింది. చూడండి. అండ్ థిస్ ఈస్ కాల్డ్ న్యూట్రల్. నౌ ఇది మనకి ఆర్ ఫేస్, ఇది మనకి వై ఫేస్, ఇది మనకి బి ఫేస్. సో, ఇది ఏమవుతుంది మనకి 3 ఫేస్ ఏసీ 440 వోల్ట్స్ 50 హెర్ట్జ్ సప్లై అవుతుంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ అవుట్‌పుట్ సైడ్‌లో మనకి 3 ఫేజ్‌లు వస్తున్నాయి. ఆర్, వై అండ్ బి. ఈ మూడే మనకి లోడ్ యొక్క 3 ఫేజ్‌కి కనెక్ట్ అవుతున్నాయి. సో, ఇక్కడ మనం లోడ్ కనెక్ట్ చేయాలి. సో, ఇది ఆర్ ఫేజ్ సంబంధించింది కాబట్టి వెళ్ళి ఆర్ ఫేజ్‌కి కనెక్ట్ చేస్తాను. వై ఫేజ్ వెళ్ళి వై ఫేజ్‌కి కనెక్ట్ చేశాను. నెక్స్ట్ బి ఫేజ్ వెళ్ళి బి ఫేజ్‌కి కనెక్ట్ చేశాను. సో, ఇలా మనకి ఆర్‌వైబి సర్క్యూట్ 3 ఫేజ్ సర్క్యూట్ సోర్స్, లోడ్ కనెక్ట్ చేయాలి. సో, ఇక్కడ మనకేం కావాలన్నాడు? పవర్ మెజర్‌మెంట్ యూజింగ్ 2 వాట్ మీటర్ మెజర్‌మెంట్. సో, ఇక్కడ కొన్ని పాయింట్స్ మనం అబ్జర్వ్ చేయాలి. ఏవైతే మనకి R1, R2, R3 అన్నారో ఇవి మనకి 3 ఫేజ్ లోడ్‌ని ఫార్మ్ చేస్తున్నాయి. అండ్ వి ఆర్ కన్సిడరింగ్ R1 ఈక్వల్ టు R2 ఈక్వల్ టు R3. ఏంటి దీని మీనింగు? R1 రియోస్టాట్, R2 రియోస్టాట్, R3 రియోస్టాట్ ఉన్న వాల్యూస్ మనవి సేమ్ అనుకోవాలి. దీన్ని మనం ఏమంటారంటే బ్యాలెన్స్డ్ లోడ్ అంటారు. ఇఫ్ దిస్ R1 is not equal to R2 is not equal to R3 అయితే దాన్ని అన్‌బ్యాలెన్స్డ్ లోడ్ అంటారు. సో, ఫర్ సేక్ ఆఫ్ సింప్లిసిటీ హియర్ ఐ యామ్ కన్సిడరింగ్ బ్యాలెన్స్డ్ లోడ్. సో, R1, R2, R3 మనకి సేమ్ వాల్యూని మనం తీసుకుంటున్నాం రియోస్టాట్స్. నౌ మీకు అబ్జర్వ్ చేస్తే ఆర్‌వైబి ఇక్కడ మనకి 3 సింగిల్ ఫేజ్ కింద ఉన్నాయి కదండీ! అయితే జనరల్ ఎక్స్పెరిమెంటల్ సెటప్‌లో మనకి ఇది ఒక సింగిల్ యూనిట్ కింద మనకి వస్తుంది. సో, మనం ఇలా కనెక్ట్ చేయక్కర్లేదు. సో, ఆ సింగిల్ యూనిట్‌లోనే మనకి ఆర్‌వైబి 3 ఇన్‌పుట్ టెర్మినల్స్ అలాగే ఆర్‌వైబి 3 అవుట్‌పుట్ టెర్మినల్స్ మనకి ఉంటాయి. సో, సింగిల్ యూనిట్ కాబట్టి డాటెడ్ బాక్స్‌లో పెడుతున్నాం. ఇదే మనకి 3 ఫేజ్ వేరియాక్ అంటారు. ఇది 3 ఫేజ్ వేరియాక్. సో, 3 ఫేజెస్ ఉన్నాయి కదా! 3 ఫేజ్ వేరియాక్. నౌ వాట్ మీటర్‌ని కనెక్ట్ చేయాలి. అలాగే ఎన్ని కనెక్ట్ చేయాలి? 2 కనెక్ట్ చేయాలి.
సో దీన్ని 2 వాట్ మీటర్ మెథడ్ మెజరింగ్ అంటారు. సో ఇలా కనెక్ట్ చేయాలంటే కండిషన్ ఏంటి అంటే 2 ఫేజుల్లో కరెంట్ కాయిల్ పెడితే ఆ 2 వాట్ మీటర్ యొక్క ప్రెజర్ కాయిల్ అనేది థర్డ్ ఫేజ్‌కి కనెక్ట్ అయి ఉండాలి. ఇది కండిషన్. సో నేను వాట్ మీటర్ కనెక్ట్ చేయాలి కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఇక్కడ కరెంట్ కాయిల్ పెడుతున్నాను. అలాగే ఇక్కడ కరెంట్ కాయిల్ పెడుతున్నాను. సో నాకు ప్రెజర్ కాయిల్ ఎక్కడ కనెక్ట్ అయి ఉండాలి? మూడో ఫేజ్‌లో అంటే ఇక్కడ కనెక్ట్ అయి ఉండాలి. సో ఇక్కడ ఒక కరెంట్ కాయిల్ వాట్ మీటర్‌ది. ఇక్కడ ఒక కరెంట్ కాయిల్ వాట్ మీటర్‌ది పెట్టాను. అండ్ ఈ వాట్ మీటర్ యొక్క ప్రెజర్ కాయిల్ ఎక్కడికి వెళ్ళాలి? ఫస్ట్ కనెక్టెడ్ హియర్. అలాగే ఈ వాట్ మీటర్ యొక్క ప్రెజర్ కాయిల్ ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడికి వెళ్ళాలి. సో టెర్మినల్స్ నుంచి ఇక్కడ ఏమవుతుంది? దిస్ ఇస్ ఎంఎల్సిపి. అండ్ here also MLCP. ఇది మనకి వాట్ మీటర్ కనెక్షన్స్. సో ఈ కండిషన్ మస్ట్‌గా మనం సాటిస్ఫై చేయాలి. సో ప్రెజర్ కాయిల్స్ ఎలా థర్డ్ ఫేజ్‌లో మనకి కనెక్ట్ అయింది. సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ వాట్ మీటర్ W1 అనుకుంటే, ఈ వాట్ మీటర్ W2 అనుకుంటే టోటల్ పవర్ ఏమవుతుందంటే ఈ వాట్ మీటర్ యొక్క సమ్ అవుతుందండి. సో ఇది ఎలా ప్రూవ్ చేస్తామంటే ఫేజర్ డయాగ్రామ్ ప్రూవ్ చేయాలి. అయితే ఆ కాన్సెప్ట్ అనేది బియాండ్ ఆఫ్ దిస్ స్కోప్ ఆఫ్ లెక్చర్. సో ఇది మనకు అక్కర్లేదు. సో ఇలా మనం కనెక్ట్ చేసుకోవాలి. అయితే ఈ సర్క్యూట్ మనకి మన గోల్‌ని రీచ్ అయిపోతాం. కాకపోతే కొన్ని ఎలిమెంట్స్‌ని మనం ఫర్ సేఫ్టీ మనం ఇక్కడ ప్లేస్ చేస్తున్నాం. ఏంటి అంటే ఒకటి వోల్ట్ మీటర్ అక్రాస్ ఫేజెస్. ఎందుకంటే ఎంత వోల్టేజ్ మనం అప్లై చేస్తున్నామో మనకి తెలియాలి. సో వోల్ట్ మీటర్‌ని అక్రాస్ ద ఫేజెస్ చూడండి. ఆర్ ఫేజ్ అండ్ దిస్ ఇస్ వై ఫేజ్‌కి నేను కనెక్ట్ చేస్తున్నాను. అలాగే ప్లేస్ అన్ అమ్మీటర్ ఇన్ ఈచ్ ఫేజ్. ఒక ఫేజ్‌లో మనం కనెక్ట్ చేయండి. ఇక్కడ అమ్మీటర్ పెట్టండి. ఎందుకంటే ఈ అమ్మీటర్ అనేది అప్లైడ్ కరెంట్ అనేది లోడ్ యొక్క కరెంట్ రేటింగ్‌కి సరిపోయిందా లేదా మనం ఇక్కడ నోట్ చేస్తాం. ఎందుకు అంటే ఒకవేళ లోడ్ కరెంట్ కన్నా ఇంజెక్ట్ చేసిన కరెంట్ ఎక్కువైపోతే ఇది మనకి ఫెయిల్ అయిపోతుంది. సో ఇక్కడ అమ్మీటర్‌ని ప్లేస్ చేయండి. నౌ ఈ ఎక్విప్‌మెంట్స్ యొక్క మనకి 3 ఫేజ్ పవర్ అనేది మనకి మెజర్ చేసి ఇవ్వచ్చు. సో మనకి అబ్జర్వేషన్ టేబుల్ ఏమవుతుంది? సీరియల్ నెంబర్, అప్లైడ్ వోల్టేజ్ and current. Now, if at all I want to measure the resistance of the element or load experimentally, R అనేది మనం డివైస్ మ్యానుఫ్యాక్చర్ ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం తీసుకుంటున్నాం. R1, R2, R3 అనేది. నా ఇప్పుడు ఈ R1 మనం అబ్జర్వ్ చేస్తే సారీ బిఫోర్ దట్ ఇక్కడ ఇంకొక టేబుల్ రావాలి. దట్ ఈస్ 3 ఫేజ్ మెజర్మెంట్. దట్ ఈస్ పవర్ 3 ఫేజ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ మీటర్ యొక్క సమ్. మరి నెక్స్ట్ ఏమవుతుంది? ఈ 3 ఫేజ్ మెజర్మెంట్‌లో మనకి అబ్జర్వ్ చేస్తే 3 ఫేజ్‌లు బ్యాలెన్స్‌డ్ అంటే ఈక్వల్ అనుకుంటున్నాం కాబట్టి ఒక్కొక్క ఫేజ్‌లో లెట్ అస్ సే పవర్ ఎంత అవుతుంది? దట్ ఈస్ VI అయితే R1 కాబట్టి V1 I1, V2 I2, V3 అయితే ఇక్కడ
బ్యాలెన్స్ లోడ్ అనుకుంటున్నాం కాబట్టి ఈ 3 పవర్లు కూడా సేమ్ అంటున్నాం కాబట్టి ఏమవుతుంది? ఈక్వల్ అయిపోతున్నప్పుడు ఐ కెన్ రైట్ ఈ టైమ్స్ ఆన్ ఏవో ఒక ఎలిమెంట్ లో ఉన్న విఐ. అయితే యామీటర్ మెజర్ చేయడానికి కరెంట్ మెజర్ చేయడానికి యామీటర్ ఎక్కడ ప్లేస్ చేసాం? R1 లో. సో దిస్ ఇస్ వి I1 అనుకుంటే దానికి అక్రాస్ ఉన్న వోల్టేజ్ V1 అవుతుంది. నౌ 3 ఫేజ్ పవర్ ని ఎలా రాయొచ్చు నేను? పవర్ 3 ఫేజ్ ని ఐ కెన్ ఆల్సో రైట్ 3 టైమ్స్ ఆఫ్ V1 I1. అయితే ఇక్కడ మనకి ఈ టేబుల్లోని ఏది మిస్ అయింది? V1 మిస్ అయింది. అంటే ఇక్కడ ఒక వోల్ట్ మీటర్ ని ప్లేస్ చేయాలి. ఇప్పుడు ఈ వోల్ట్ మీటర్ మనకి V1 అవుతుంది. సో ఇప్పుడు మనకి 3 ఫేజ్ పవర్ ఇది అలాగే 3 ఫేజ్ పవర్ యూజింగ్ 2 వాట్ మీటర్స్ ఈ రెండు ఈక్వల్ అవ్వాలి. అయితే ఎక్స్పెరిమెంటల్ గా మీరు అబ్జర్వ్ చేసి దాన్ని వెరిఫై చేసి ఈ రెండు నాట్ ఈక్వల్ వస్తాయి. దీనికి రీజన్స్ ఏంటో చూద్దాం. R1, R2, R3 మీరు పెడుతున్నప్పుడు మీరు చూడండి రియోస్టాట్ లో ఫిక్స్డ్ పాయింట్స్ వాడుతున్నారు. అంటే ఫిక్స్డ్ పాయింట్స్ మధ్యలో ఉన్న రెసిస్టెన్స్ ఏమవుతుందంటే కంపెనీ వాడు ఏదైతే స్పెసిఫై చేశాడో ఆ వాల్యూ మనం అనుకున్నాం. అంటే లెటెస్ట్ ఇది 55 ఓం రెసిస్టెన్స్ రియోస్టాట్ అనుకుంటే సో ఫిక్స్డ్ పాయింట్స్ వాడారు కాబట్టి టోటల్ రెసిస్టెన్స్ మీరు యూజ్ చేస్తున్నారు. సో యు ఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ ఈచ్ రియోస్టాట్ ఈస్ 55 ఓం. బట్ జనరల్ గా ఏమవుతుందంటే ఈ రియోస్టాట్ వాల్యూస్ ఫిక్స్డ్ పాయింట్స్ దగ్గర మనకి ఈక్వల్ గా ఉండదు. ఎందుకు అంటే మ్యానుఫ్యాక్చరింగ్ టైంలో డిఫరెంట్ ఓమిక్ రెసిస్టెన్స్ అనేది మనకి పాసిబిలిటీస్ ఉంటాయి. ఎందుకు అంటే వైర్ యొక్క ఫిజికల్ పారామీటర్స్ మారిపోవచ్చు, ఆర్ మెటీరియల్ ప్రాపర్టీ మారిపోవచ్చు, రెసిస్టివిటీ. సో ఆ డీవియేషన్స్ వల్ల మనకి ఖచ్చితంగా ఇది స్లైట్ గా డీవియేషన్ ఉంటుంది. ఇలా స్లైట్ గా డీవియేషన్ ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే అది మనకి బ్యాలెన్స్ లోడ్ కాదు, అన్బ్యాలెన్స్డ్ లోడ్ అవుతుంది. సో అన్బ్యాలెన్స్డ్ లోడ్ మెజర్ చేయడానికి 2 వాట్ మీటర్ మెథడ్ ఏదైతే ఉన్నదో అండ్ దాట్ ఈస్ ఓకే మెజర్ చేయొచ్చు. సో ఈ 2 వాట్ మీటర్ మెథడ్ మనకి బ్యాలెన్స్ లోడ్ కి అన్బ్యాలెన్స్ లోడ్ కి రెండింటికి సాటిస్ఫై అవుతుంది. బట్ ఇలా మనం ఇండివిజువల్ పవర్ మెజర్మెంట్ చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఈచ్ ఫేజ్ లో మనం ఇంకొక యామ్మీటర్ ప్లేస్ చేయాలి. అలాగే ఈచ్ ఫేజ్ లోడ్ దగ్గర వోల్ట్ మీటర్ ప్లేస్ చేయాలి. ఇప్పుడు ఇండివిజువల్ ఇలా మనం ఇండివిజువల్ వోల్ట్ మీటర్ యామ్మీటర్ ప్లేస్ చేసి సమ్మేషన్ చేసుకుంటే అప్పుడు ఎగ్జాక్ట్ గా రెండు సేమ్ అవుతాయి. అయితే మనం ఇక్కడ బ్యాలెన్స్ లోడ్ అనేది ఎజ్యూమ్ చేసుకుంటున్నాం. అలాగే ఒకే వోల్ట్ మీటర్ మనం పేరులో పెట్టాం కాబట్టి సో స్లైట్ గా ఇక్కడ మనకి డీవియేషన్ రావచ్చు. అండ్ దట్టు మనం ఆ డీవియేషన్ 3 టైమ్స్ చేస్తున్నాం అబ్జర్వ్ చేయండి. సో లిటిల్ బిట్ హ్యూజ్ డిఫరెన్స్ ఉంటుంది బిట్వీన్ దిస్ కాలమ్ అండ్ దిస్ కాలమ్. సో ఈ విధంగా మనం 3 ఫేజ్ మెజర్మెంట్ ఎక్స్పెరిమెంట్ సెటప్ అబ్జర్వేషన్ టేబుల్ ని డెవలప్ చేయొచ్చు. సో ఇక్కడ మన ప్రొసీజర్ ఏమవుతుంది? సర్క్యూట్ ని యాజ్ పర్ సర్క్యూట్ డయాగ్రామ్ కనెక్ట్ చేయడం, తర్వాత యూజింగ్ 3 ఫేజ్ వేరియర్ డిజైర్డ్ వోల్టేజ్ ని అప్లై చేయడం అండ్ వోల్ట్ మీటర్, యామ్మీటర్, వాట్ మీటర్ రీడింగ్స్ ని మెజర్ చేయడం. ఇది మనకి ప్రొసీజర్. థ్యాంక్ యూ.